నల్గొండ జిల్లా హాలియాలో గ్యాస్ సిలిండర్ల పేలుడు కలకలం రేపింది. సాయి ప్రతాప్ నగర్లోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 4 గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి కుటుంబ సభ్యులు బయటపడగా ఇల్లు కాలి బూడిదైంది. ఫైర్ సిబ్బంది మంటలు పొరుగు ఇళ్లకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చారు. భయపడింది సిలిండర్ బంద్ చేసిన అయిపోయింది. ఆమె నడవలేదట, కింద పడేది అసలు ఆ అమ్మాయి పోగొస్తుంది. అసలు నల్గొండ జిల్లా హాలియాలో గ్యాస్ సిలిండర్ల పేలుడు కలకలం రేపింది. సాయి ప్రతాప్ నగర్లోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 4 గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి కుటుంబ సభ్యులు బయటపడగా ఇల్లు కాలి బూడిదైపోయింది. ఫైర్ సిబ్బంది మంటలు పొరుగు ఇళ్లకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎంతవరకు మంటలను అదుపు చేయగలుగుతున్నారు అగ్నిమాపక సిబ్బంది? మంటలు ఇప్పుడు పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఆ తల్లి అదేవిధంగా కూతురు ఇద్దరు కూడా ఉన్నారు. అయితే ఆ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఇంట్లో ఉన్నది వారి వంట పిండి పదార్థాలు చేద్దామని కూడా వేరే స్టవ్కి దాన్ని రెగ్యులేటర్ అమర్చి మంట పెట్టినటువంటి క్రమంలో అది లీక్ అయినటువంటి క్రమంలో ఒక్కసారిగా వీరు బయటికి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ఇంట్లో నుంచి ఇద్దరు ఉన్నటువంటి వ్యక్తులు బయటికి రావడం జరిగింది. వెంటనే అప్రమత్తం కావడంతో కూడా వారు బయటికి రావడంతో కూడా పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. తర్వాత ఆ 4 రూములు కూడా చూస్తున్నాం, ఎక్కడికక్కడ పూర్తిగా ఆస్తి నష్టం సంబంధించినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. వరుసగా ఫ్రిడ్జ్లు కానీ అదేవిధంగా కుక్కర్లు కానీ ఫ్యాన్లు మొత్తం గోడలన్నీ కూడా పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఇంట్లో ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో 4 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఆ పక్కనే బుక్ చేసిన వారు కూడా ఆ ఇంట్లో 2 సిలిండర్లు పెట్టారు. అదేవిధంగా వీరింట్లో కూడా 1 సిలిండర్ ఉంది. మొత్తం కూడా 4 సిలిండర్లు కూడా ఉండడం జరిగింది. అయితే ఆ ఇంట్లో ఎవరు కూడా మొదటగా ఇద్దరు ఉన్నటువంటి సమయంలో ఆ రెగ్యులర్ స్టవ్ కాకుండా కూడా వారు వంట పిండి పదార్థాలు చేద్దామని ఆ రెగ్యులేటర్ కు తీసి ఆ వేరే బర్నల్ స్టవ్ ఉంటుంది దానికి పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఒక్కసారిగా లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు అంటుకొని వ్యాపించిన తర్వాత వెంటనే కూడా 3 సిలిండర్లు కూడా పేలినటువంటి పరిస్థితి కనిపించింది. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఆ మంటలు కూడా పక్కింటికి అంటుకుంటాయని కూడా అంతా కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఒక్కసారిగా రంగంలోకి ఫైర్ ఇంజన్లు, స్థానిక సిఐ సతీష్ రెడ్డి అంతా కూడా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అంతా కూడా అలర్ట్ అయి మంటలు ఆర్పడం జరిగింది. పెను ప్రమాదం అయితే తప్పింది. ఆ సమయంలో ఇద్దరు ఉన్నారు, తల్లి కూతురు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. వారు ఆ అదృష్టవశాత్తు వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి రావడం జరిగింది. కానీ లేకపోతే ఇద్దరు కూడా అక్కడే సజీవ దహనం అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పటికైనా కానీ ఆ వంట గ్యాస్ ఈ సిలిండర్లతోటి చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారంతా కూడా ఇద్దరే ఇంట్లో ఉన్నటువంటి సమయంలో వారు చేద్దామని కూడా ఆ సిలిండర్ ను తీసి దీనికి బిగించినటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఈ విధంగా అక్రమంగా సిలిండర్లను నిల్వ ఉంచిన దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. వారు చెప్తున్నటువంటి ప్రకారం మొన్ననే 2 రోజుల క్రితమే బుక్ చేసుకున్నటువంటి సిలిండర్లు ఇంట్లో ఉంచడం జరిగింది. తమ ఇంట్లో కూడా 2 సిలిండర్లు ఉన్నాయని చెప్పారు. పూర్తిగా 4 సిలిండర్లు కూడా ఎక్కడికక్కడ బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ విడిపోయినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. టీవీ, ఫ్రిడ్జ్, కూలరు సామాగ్రి మొత్తం 4 రూములు కూడా పూర్తిగా ధ్వంసమై భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. ఇంట్లో ఆ సమయంలో ఆమె బయటకు వచ్చి వెంటనే
భర్తకు కాల్ చేసింది. కాల్ చేసినటువంటి సమయంలోనే కూడా చుట్టుపక్కల వారు వెంటనే ఫైర్ ఇంజన్ కు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా పోలీసులంతా కూడా ఎంతో సమయస్ఫూర్తిగా వెంటనే మంటలు ఆర్పినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. చెట్టు సాటి చోటు చెట్టు రాడిపోతాం అక్కడికి అది కర్రలు అవన్నీ